తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకి కాదేది అనర్హం అన్నట్టుగా అంబేద్కర్ విగ్రహ దహనం కార్యక్రమం కనబడుతుందని ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఎవరైనా మంచి చేయడం కోసం రాజకీయాలు చేస్తారని, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేరాలు చేయడం కోసం రాజకీయాలు చేస్తారని, చేసిన నేరాల నుండి తప్పించుకోవడం కోసమే పార్టీ పెట్టారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకి కాదేది అనర్హం అన్నట్టుగా అంబేద్కర్ విగ్రహ దహనం కార్యక్రమం కనబడతా ఉంది. జనరల్గా మంచి చేయటం కోసం రాజకీయాలు చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి తను నేరాలు చేయటం కోసం రాజకీయాలు చేస్తాడు, నేరాలు చేసినటువంటి వాళ్ళని పార్టీలో పెట్టుకుంటాడు, నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడటం కోసం రాజకీయాలు చేస్తాడు. అసలు రాజకీయ పార్టీ పెట్టిందే తను నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవటానికి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి ఆ రోజు నైటు దాదాపు 12-1 గంట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తనే పెట్రోల్ పోసి తగలబెట్టి 3-4 గంటలప్పుడు పోలీసులకి ఫోన్ చేసి మా గ్రామంలో దేవలంపేటలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టారు, కొంతమంది ఇటు వెళ్ళటం నేను చూశాను, మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఫోన్లు చేసి పోలీసులకు చెప్పాడు. తెల్లవారుతానే నారాయణ స్వామిని మాజీ మినిస్టరు, కరుణాకర్ రెడ్డిని టీడీటీ మాజీ చైర్మను, అట్లాగే వైసీపీ ప్రముఖ నాయకుడు, వీళ్ళని అందరిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అంబేద్కర్కి అన్యాయం జరిగిపోయింది, మా అంబేద్కర్ని కాపాడండి, మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామాలు చేసినటువంటి పరిస్థితి. రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి, కానీ మీరెందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి యొక్క పోకళ్ళు చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి, ఒక ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి, ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో దేశంలోనే మొదటిసారి ధరలు తగ్గించామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఉరవకొండలోని శ్రీ షిరిడి సాయి సూపర్ మార్కెట్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గాయా లేదా అని కొనుగోలుదారులతో మాట్లాడి ఆరా తీశారు. ప్రజలకు ధరల తగ్గింపుపై అవగాహన కల్పించారు. సూపర్ సేవింగ్స్ పేరుతో భారతదేశం మొత్తం మీద కూడా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం సామాన్యుడి కుటుంబ భారాన్ని, కుటుంబ ఖర్చుల్ని తగ్గించే రకంగా ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్సుల్ని తగ్గించడం జరిగింది. 28% నుంచి 18%, 12%, 5% ఇట్లా వివిధ రకాల స్లాబుల్లో ఉన్నటువంటివి 2 స్లాబులకు తగ్గించడం, ఆ 2 స్లాబుల్లో కూడా అనేక వస్తువుల్ని అతి తక్కువ ధరలకు తగ్గించడం, ప్రతి కుటుంబం కూడా సంవత్సరంలో వేల రూపాయలని ఆదా చేసే రకంగా ట్యాక్సుల భారాన్ని తగ్గించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యపరచడానికి, ఇంకా ధరలు ఎక్కడైనా అందుతున్నాయా లేదా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ ధరలు కిందకు చేరుతున్నాయా లేదా అని చూడటానికి కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇవాళ పల్లెల్లోనూ కూడా ప్రతి ఇంటింటికి కూడా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఎన్ని ట్యాక్సుల భారాన్ని తగ్గించాం. ఇవాళ మేము పథకాలు ఇస్తే డ్రైవర్లకు ఇస్తే డ్రైవర్లకు ఉపయోగపడుతుంది, రైతులకు ఇస్తే రైతులకు ఉపయోగపడుతుంది, మహిళలకు ఇస్తే మహిళలకు ఉపయోగపడుతుంది. కానీ ఈ జిఎస్టీ తగ్గింపు అనేది ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా దీని బెనిఫిట్ అనేటువంటిది చేరుతుంది. రోజు వాడేటువంటి పేస్ట్లు, సబ్బుల దగ్గర నుంచి మొదలుకొని మధ్యతరగతి వాళ్ళు వాడేటువంటి ఏసీలు, ఫ్రిడ్జ్ల వరకు కూడా ధరలు తగ్గినటువంటి పరిస్థితి ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేసేటువంటిదే నరేంద్ర మోడీ గారి, చంద్రబాబు నాయుడు గారి డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది మరొకసారి గుర్తు చేస్తారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ తెలిపారు. విశాఖలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ డీఎస్పీ మంచి అధికారని తనకు రిపోర్టు ఉందని, భీమవరంలో చోరీకి గురైన వాహనాలు ఇతర సొత్తు రికవరీలో ఆయన బాగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని, ఆయన తప్పు చేసినట్లు తెలితే చర్యలు తీసుకుంటారని, లేదంటే ఉండవని చెప్పారు. జోదంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, ఎక్కడ రాజీపడడం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు గట్టి నిఘా పెట్టారని, ఉండి ప్రాంతంలో పేకాట శిబిరాలు లేవని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖతో పాటు ఇతర శాఖలపై దృష్టి పెట్టడం సంతోషమన్నారు. వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరం పేకాడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకని ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు విడిచిపెట్టి. ఈ నిజం. బట్ ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. జోగం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా పేకాట అనేది జరగట్లా. భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు. ఈ నెల 26వ తేదీన కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న పెన్షన్ భవనంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిఎస్ఎన్వి శాస్త్రి, జిల్లా అధ్యక్షులు పద్మనాభం తెలిపారు. పెన్షనర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ వేడుకలకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు అధిక సంఖ్యలో హాజరవుతారని, ఈ సభకు జిల్లాలో ఉన్న పెన్షనర్స్ అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా సంఘాలు లేనటువంటి రోజుల్లో 1972లోనే 3 ఐఏఎస్లు కలిసి ఇక్కడ ఉండాలి, మనకి షెల్టర్ అవుట్ ఉండాలి, మనంతా కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పేసి వివేకానంద మూర్తి గారు, షరీఫ్ అబ్దుల్లా గారు, ఆదికేశ్వర నాయుడు గారు 3 ఐఏఎస్లు ఇక్కడ జీతం పెన్షన్ తీసుకొచ్చి నిలబడవలసి వచ్చేది. ఆ రోజుల్లో వాళ్ళు కరెక్ట్ గారు ఫోన్ చేస్తే అప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 75 నుంచి వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ కూర్చోవడం, నెలవారి కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మంచి చెడ్డ చెప్తున్నాం. ఈ రకంగా ఇది ప్రారంభమైనటువంటి చరిత్ర. ఇది అప్పుడు జమాబందీ బిల్డింగ్ ని అప్పుడు కరెక్ట్ గా దీనికి అలాట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. తర్వాత తరంలో నెమ్మదిగా అది అలా కొనసాగుతూ తర్వాత ఇస్మాయిల్ గారు, రామకృష్ణ గారు అని చెప్పేసి వారిద్దరూ ఆయా దీన్ని కంటిన్యూ చేసుకుని మరింత ముందుకు తీసుకురావడం జరిగింది. తర్వాత దురాని గారు, కనకారావు గారు వారు మళ్ళీ వాళ్ళు కూడా ఉండి దీన్ని అలా తీసుకొచ్చి జాగ్రత్తగా మళ్ళీ కనకారావు, నేను ఉండగా దీన్ని ఏర్పాటు చేసి మరింత అభివృద్ధి చేయడానికి మా ఇంకా కృషి చేశాం. అయితే ముఖ్యంగా జమాబందీ బిల్డింగ్ లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆయన్ని ఇన్వైట్ చేసి మాకు ఎలా ఉందంటే వెంటనే ఆయన మీరు దీన్ని డిస్మాంటిల్ చేసేసుకుని మీరు కట్టుకోండి అని చెప్పేసి అంటే మా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ముత్తా గోపాలకృష్ణ గారి దగ్గరికి వెడితే ఆయన 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి మనకి దీన్ని ఇన్వైట్ చేసుకుంటాను, నేనే పురమాయించి అన్ని చేస్తానని చెప్పి చేయించడం జరిగింది. కొంత మేము పెట్టుకుని మళ్ళీ దాన్ని రీమోడల్ చేసుకుని దాన్ని చేసుకున్నాం. ఈ లోపల ఈ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వచ్చేటప్పటికి మా సంఘం యొక్క పేరు ప్రతిష్టలు ఇవాళ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు ఇక్కడ మేము చేస్తున్నాం. కొన్ని కార్యక్రమాలు అద్భుతమైన చరిత్ర ఉంది. ఎందుకయ్యా మీరు ఈ 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ చేయాలి అనే సంకల్పం మీకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీరు అంటారు. సుదీర్ఘమైనటువంటి ఒక చరిత్ర మన సంఘానికి. ఈ సుదీర్ఘమైన చరిత్రలో మా ముందు తరాల వాళ్ళు, మా తరం వాళ్ళు, మా తర్వాత తరం వాళ్ళు ఈ ముగ్గురు కలిసి, అంటే నేను 25 సంవత్సరాల మట్టి ఈ పెన్షనర్ సమాజ సేవలో ఇక్కడ ఉన్నాను కాబట్టి నా ముందు తరంతోనే పనిచేసా, నా తరంతో పనిచేసా, తర్వాత తరంతో కూడా నేను పనిచేస్తూ రాబోయే తరాలకి ఇది మార్గదర్శకంగా ఉండి వీళ్ళు కూడా మీరు అభివృద్ధి పథంలో పయనించాలి అనేటువంటి సత్సంకల్పంతో మేము చేస్తూ మా దగ్గర ఇంత చరిత్రకి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటితో పాటుగా ఒక సాగునీరు తయారు చేసి అందరికీ మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి సంకల్పంతో నేను పద్మనాభం గారు అమెరికాలో మాట్లాడడం వచ్చిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు కూడా ప్రస్తావన చేయాలి. ఏమిటి చరిత్ర? మీకు ఎవరూ చేయలేనటువంటి ఘనకార్యాలు
ఇవాళ మేము చేయగలిగాం. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కాకినాడ జిల్లా బ్రాంచ్, అంటే కాకినాడ జిల్లా కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 52 సంవత్సరాలు అయింది. మరి 52 సంవత్సరాలు కాకుండా అఫీషియల్గా అయితే మనకి 50 సంవత్సరాల కాగితం వచ్చింది కాబట్టి దాని మీద స్వర్ణోత్సవాలు చేసుకోవాల్సి ఒక అభిప్రాయం కలిగింది మాకు. దానికి ఏంటంటే సంధానకర్త అయితే ఏవైతే ఆయన దగ్గర పూర్తి రికార్డు ఉండవాలి. శాస్త్రి గారితో నేను అమెరికాలో ఉండగా మాట్లాడడం జరిగింది. దాని మీద ఈ స్వర్ణోత్సవాలు కూడా గత 3 నెలల నుంచి అందరిని కూడా పిలవడం జరిగింది. అంటే దీన్ని ఎలివేషన్ చేయాలని. చాలా మంది సూర్యకళ మందులు పెట్టుకోవచ్చు కదా, లేకపోతే మెక్లర్ స్కూల్ పెట్టుకోవచ్చు కదా అన్నారు. అంటే అక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ బాండ్ ఎలివేషన్ రాదని ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే ఇక్కడ పెట్టుకోవాలని ఉద్దేశంతో అనుకుని ఈరోజు ఒకవేళ వర్షం పడుతుందని ఉద్దేశంతో వాటర్ ప్రూఫ్ వేయడానికి కూడా సిద్ధమయ్యి అన్ని రెడీ చేసుకుంటున్నాం. మరి దానికి కూడా పూర్తిగా మాకు రెవెన్యూ పీపుల్ అంతా కూడా సహాయ సహకారాలు అందించిన వారికి ముందుగా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, ఇదంతా కూడా అంటే చాలా మందికి ప్రజెంట్ పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఒక సాగునీరు అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ ప్రజెంట్ జనరేషన్ కి. అందువల్ల జ్ఞాపకాల పుస్తకం కింద ఉండాలనే ఉద్దేశంతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. యుఏఈలో సీఎం చంద్రబాబు పర్యటన. తొలి రోజు భారత రాయబారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ. ఏపీలోని పెట్టుబడుల అవకాశాలు వివరించిన సీఎం. గత వైసీపీ పాలన అంతా విధ్వంసమే అన్న మంత్రి నిమ్మల. నేడు కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో జరుగుతున్నాయని స్పష్టీకరణ. దారకానిపాడిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబానికి నగదు చెక్కులు అందజేసిన మంత్రి నారాయణ. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కుపై రైతుల పోరాటానికి వైసీపీ సంపూర్ణ మద్దతు. బాధితుల పోరాటానికి అండగా ఉంటామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN రీజనల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.